సార్ పిల్లలకి డైపర్ వేయవచ్చా సార్? డైపర్లా చూడండి, చాలామంది పేరెంట్స్కి డైపర్లు వేయచ్చా లేదా చిన్న పసిపిల్లలకి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. నార్మల్గా అయితే డైపర్లు అయితే వేయకూడదు. కానీ డైపర్లు మరి ఎప్పుడు వేయాలా అంటే నార్మల్ డైపర్ల బదులు అయితే మనం క్లాత్ కట్టాల్సిందే. పాత శారీస్ ఉంటాయి కదా, అదే కట్టాలి. కానీ డైపర్లు ఎప్పుడు వేయాలి అంటే డైపర్లు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కానీ బయటికి తీసుకెళ్లాలనుకున్నా కానీ లేదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ వేయచ్చు. కానీ చాలామంది పేరెంట్స్ అడిగేది అంటే, సార్ నైట్ మాకు బాగా డిస్టర్బ్ అవుతుంది, బేబీ ప్రతిసారి యూరిన్ వెళ్తుంటుంది, యూరిన్ వెళ్ళి ఏడుస్తుంది, సో బేబీ కూడా డిస్టర్బ్ అవుతుంది, సో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కదా, మరి డైపర్స్ నైట్ వేయచ్చా అంటే చూడండి, నైట్ కూడా రికమెండ్ చేయము. ఎందుకంటే నైట్ వేస్తే రిపీటెడ్గా డైపర్ ర్యాష్ వస్తుంది. బేసికల్లీ ర్యాష్ వస్తుంది, మందులతో తగ్గిపోతుంది, మళ్ళీ తగ్గిపోయేలోపు మళ్ళీ డైపర్ వేస్తే మళ్ళీ ర్యాష్ వస్తుంది. సో ఇదే సైకిల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో నైట్ కూడా అడ్వైజ్ చేయను. పోతే మీరు నైట్ వేయాల్సి వస్తే కంపల్సరీ మీరు ప్రతి 2-3 గంటలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి, పాప యూరిన్ వెళ్ళిందా లేదా, మోషన్ వెళ్ళిందా లేదా. ఎందుకంటే యూరిన్ కానీ మోషన్ కానీ స్కిన్కి కింద టచ్ అయితే దట్ ఈస్ ఆల్కలైన్ ఫ్లూయిడ్ కదా, పూర్తి ర్యాష్ అంతా వచ్చేస్తుంది మనం చూసేసరికి. సో ఏం వింటున్నావా? సో కాబట్టి వీలైనంత వరకు డైపర్స్ వేయకండి. పాత శారీస్ ఉంటే కంపల్సరీ వాడండి, దాన్ని కూడా మీరు యూజ్ చేయండి, పాత శారీస్ని కూడా. సో దానివల్ల బేబీ కూడా క్లీన్గా ఉంటుంది, ర్యాష్ కూడా రాదు. సో ఓన్లీ ఇలా మీరు బయటకు వచ్చినప్పుడు ఇలా వాడుకోవచ్చు అంతే. అవి అంటే ఒక 2-3 గంటలే కాబట్టి మీరు వాడుకోవడంలో తప్పులేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.